కొత్త బూట్లారా? మరి నా పాత బూట్లు చిన్నవే కదా, నిన్నే తెచ్చిండు మా బాపు కొత్త బూట్లు. ఎట్లున్నాయిరా? మస్తున్నాయిరా. సరే నేను పోతానా, రాజానికి సీనుగానికి కూడా చూపించత్తా. బాబేమైంది? బూట్లు ఎప్పుడు తెత్తు? అందరికి ఉన్నాయి, నాకు ఒక్కనికే లేవు. తెత్తీరా వచ్చేవారం. నువ్వు దేవు ఊకిట్లనే అంటావు. నాకు కావాలి, నాకు ఎట్లన్నా కావాలి, పోయి తెచ్చుకుందాం బా. నీ అమ్మ చెప్తే అర్థం కాదా అలా పైసలు లేవంటే? నీ అవ్వేమో దాకుండా పైసలు తిని వచ్చింది, నువ్వేమో ఉండి నన్ను చంపుతాను. ఏయ్ కోనే బేదు. ఓ రుకో రుకో బాయ్. అరే మామ, చెప్పడం మర్చిపోయినారా, వీళ్ళు నా ఫ్రెండ్స్ రాజ్వీర్, దీపక్, నిరంజన్. హాయ్. వీళ్ళు నాతోని మణిపాల్లో బీబీఏ చేసింది. చెప్పడం మర్చిపోయినా, వీడికి తెలుగు రాదు. సరే మామ, బస్ స్టాండ్ కాడ దింపొద్దుపా. సరేపా. ఇంటర్వ్యూ రా. హైదరాబాద్లో రా, మొత్తం 8 ఉన్నాయి, ఏదో ఒకటి రావాలా. రేపే కదా ఇంటర్వ్యూ. వశీకరణ ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వశపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. తెలియదురా, బయటికి పోయిండు. చాలా మంది బయట ఎక్కడికో వెళ్ళి బ్రో ఈ షూ వేసుకోపోతానా? ప్రక్రియ అనేది ఆ షూస్ నాయి కావురా. కానీ దాని వల్ల అయితే వెళ్ళే వాళ్ళ చెప్పు. మాత్రం ఖచ్చితంగా అవి నాయి కాదురా, నాకు సంబంధం కానీ లేదు. ఆ ప్రక్రియ కోసం చాలా డబ్బులను సమర్పించుకోవాల్సి వస్తుంది. మరి అలా మీ డబ్బులు వృధా కాకుండా నేను ఇంటి దాకా పోయి వస్తా, ఆనందాన్ని అడిగితే ఎల్లుండి వస్తా అని చెప్పు. ఎలా మీ ఇంట్లోనే చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సరే సరే, స్టార్ట్ అవుతున్నా, గంటలో ఉంటా. ఇంటికి పోవాలి అర్జెంటుగా, డాడీ రమ్మంటుండు, కొంచెం బ్యాంక్ పని ఉంది, జాగ్రత్త. రే ఒక్క నిమిషం రా. ఏందిరా చెప్పు. రేపు జరగబోయే ఇంటర్వ్యూలో జాబ్ రాకపోతే జాబ్ దొరికే వరకు నీ రూమ్లో ఉండొచ్చా నేను? నా రూమా? అట్లా అంటానా మీదిరా, అది మన రూమ్ కదరా. అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందుకే. నీ అబ్బా, వాళ్ళు ఉంటే నీకేమైతుంది బే, నెక్స్ట్ వీక్ వాళ్ళు వెళ్ళిపోతా అంది. అయినా ఇన్ని రోజులు రూమ్కి రాకుండా మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకున్నావు? సరే, ఇంటర్వ్యూ అయిపోయినాక కాదు. అరే పైసలు ఉన్నాయా? నీ అబ్బా, నన్ను పైసలు ఆడడానికి మొహమాట ఏందిరా. బట్ ఆల్ ద బెస్ట్. అరే ఇంటర్వ్యూ అయిపోయినాక కాల్ చేయరా. బాబు స్టార్ట్ అయినా. అమ్మని అమ్మ ఆపే. టైం ఎంత అవుతుంది? ఎంతసేపు అంటావు? ఎంత అవుతుంది? 11 అవుతుంది. అమ్మని అమ్మ 11 అవుతుంది. పొద్దున్న దాకా చిల్లర పైసలు పట్టుడు, నైట్ అంతా ఫోన్ మాట్లాడు, తినుడు తిరుగుడు, అదే పని. పాపం మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, ఏమన్నా పని చేసి పైసలు సంపాదిస్తామని లేదు. ముడ్డి కిందికి 25 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేస్తే 4 కనటోనివి, ఓ పని లేదు ఏం లేదు. అమ్మా నా వైట్ షర్ట్ ఏదే? ఎందుకు నా వైట్ షర్టు? ఇంటర్వ్యూ ఉండేదే, హైదరాబాద్ పోవాలి. ఇంటర్వ్యూ పెట్టుకొని 11 గంటల దాకా ఉన్నావా మా నాయనే? అమ్మా ప్లీజ్ దండం పెడతా, ఒర్రియకు పొద్దు పొద్దున్నే ఏడుందో చెప్పు సారా. అయినా ఇవాళ రమేష్ మామ రమ్మన్నాడు, మర్చిపోయినావా? అరే ఇంటర్వ్యూ ఉండదంటే రమేష్ మామ ముచ్చట చెప్తావేందమ్మా? ఇంటర్వ్యూయా? గడ్డం చుట్టూ పెంచుకొని స్నానం చేయకుండా పోతాడు ఎవడన్నా? ఇంటర్వ్యూ లేదేం లేదు, 3 సంవత్సరాల నుంచి రాంది, ఇప్పుడు వస్తుందా? చక్కగా రమేష్ మామ దగ్గరికి ఓ కొల్లపారం అప్ప చెప్తాడు, చూసుకో, లేకపోతే మన షాప్ చూసుకో. ప్లీజ్ నన్ను ఈ ఒక్కరోజు వదిలే, నీ మీద ఒట్టు, ఈరోజు జాబ్ తెచ్చుకోకపోతే నువ్వేం చెప్తా అది చేస్తా. మీ కొడుకు వినడం లేదు మీ మాట, వాడు చాలా అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నాడు.
అమ్మా నా ఫార్మల్ చూసేవే. తెలియదు నాకు. ఎందుకమ్మా టార్చర్ పెడతావు? ఈరోజు జాబ్ తెచ్చుకోపోతే నువ్వు ఏం చెప్తా తింటా అని చెప్పినా కదా. నీ బూట్లు నేను తీయలే, నన్ను అడగకు, నేను తీయలే. నీ అమ్మ ఇవాళ 8 ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఏదో ఒక్కటైనా రాదా అప్పుడు చెప్తా. అరే ఏడున్నావురా? ఏడుంటారా ఇంట్లో? నీ ఫార్మల్ షూస్ కావాలి. లేవురా నాయి ఖరాబ్ అయినాయి. కొంచెం అర్జెంట్ వే చూడు. సరే చూస్తావు. మా తమ్ముని నేను తీసుకుపోతావారా? ఆల్రెడీ వచ్చిన బయటికి రా. ఎంతసేపు అవుతుంది బ్రో ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి? హాఫ్ అన్ అవర్. వీకెండ్స్ ఎన్ని ఉన్నాయి ఏమైనా ఐడియా ఉందా బ్రో? లేదు బ్రో. బ్రో ధ్రువ్ జంజం. ఇక్కడ బ్రో మీ లోకలేనా? లేదు బ్రో, వరంగల్. మీది? నేను కర్మనాడు నుండి వచ్చిన బ్రో. ఎందుకు బ్రో అంత యాంగ్షియస్ ఫీల్ అవుతున్నావు? ఈ జాబ్ నాకు చాలా అవసరం బ్రో. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా. ఈ రోజుకి ఇదే లాస్ట్. రేపు మళ్ళీ వరంగల్ రిటర్న్ అవ్వాలి. నాకు కూడా ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ బ్రో. నేను కూడా ఈరోజు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా నాకు ఈరోజు జాబ్ రాకపోయింది అనుకో, మా పక్క గదుల దుకాణంలో కూర్చోబెడుతుంది. ఏం కాదు బ్రో, లైట్. ఇది కాకపోతే ఇంకోటి. నువ్వంత స్ట్రెస్ తీసుకోకు. అవును బ్రో, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అంటే మాలాగా ఏమైనా బిజినెస్ ఉందా, లేకపోతే జాబ్ ఇట్లా చేస్తారా? మీ నాకు 4 years ఉన్నప్పుడే చనిపోయింది. ఫాదర్ లాస్ట్ ఇయరే చనిపోయిండు. మా ఫాదర్కి నేను ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరిక. బ్రో నేను వాటర్ తాసి వస్తే చూడండి. ఏమైందిరా ఇంటర్వ్యూ? నాకు వచ్చిందా? అన్నావు, ఇంటర్వ్యూలు అన్నావు. ఏమైందిరా? సప్పుడు చేస్తలేవు. నిన్ను కన్నా నాకు తెలియదా నీ గురించి? సరే ఇప్పుడు ఏమైంది? కోళ్ళపారం అన్న షాప్ అన్న చూసుకో. ఏం ఎతుకుతానో రా? షూసా? అవును, నువ్వు తీసినావా? ధృవాడు తీసుకోపోయిండు. అసలు నా షూ వానికి ఎవరు ఇచ్చిళ్ళు? ఎందుకంత షో చేస్తానో బొచ్చుల షూ కోసం? వానికి కాల్ చేస్తా, వానికి ఏదో ఎమర్జెన్సీ ఉందంటే నాకు ఖరాబ్ అయినాయని ఇచ్చిన. హలో, అరే ఆ షూస్ పట్టుకురారా. అర్జెంటా? ఆశీష్ కానీ కదా, వాడు వెళ్తాడంట. సరే ఒక 10 minutes వస్తానా? ఓ 10 minutesలో వస్తాడంట వాడు. అమ్మా నేను వేసుకపోయినా షూ ఇచ్చిన ఒకటే ఉన్నది. ఆ ఒక్కటి ఏడున్నదో ఇంకోటి కూడా అన్నీ ఉంటుంది చూడుపో. లేదమ్మా ఒకటే ఉన్నది. బయట ఇడిచినవా నిన్న? ఆ, బయట ఇప్పకనే ఎన్నిసార్లు చెప్పాలరా? కుక్క ఎత్తుకపోయినట్టున్నా చూసుకోపో. కుక్క ఎత్తుకపోయిందా?
ఈడొక్క నా సావుకి. ఫైవ్ మినిట్స్ ఉంటా. అరే ఎక్కడున్నారా? ఇంటి దగ్గర. నువ్వు? ఇప్పుడే బస్ ఎక్కిన. సరే నేను కూడా స్టార్ట్ అవుతా ఇంకో 1 అవర్ వరకు. అరే చెప్పురా. జాబ్ వచ్చిందిరా. ఈ మామ ఇంకేంది సెట్టా? జాయినింగ్ ఎప్పుడు మరి? నెక్స్ట్ వీక్ రా. సరే నేను బండి మీద ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. హన్మకొండ. హనుమకొండ. నా షూస్ ఎవిరా? నా షూస్ ఎవి? నా షూస్ ఎవిరా? అరే పాగలే క్యా? నా షూ ముझे ఎవి? कैसे నా पता? షూ ఎవి? నా షూ ఎవిరా? నా షూ ఎవి? నా షూ ఎవిరా? నా షూ ఎవి? నా షూ ఏంది బ్రో ఎందుకు కొడుతున్నావు అసలు వాడిని? నా షూ ఎవిరా? నా షూ ఎవి? ఏంది ఇప్పుడు ఆ బొచ్చుల షూ కోసం ఇప్పుడు వాడిని కొట్టినా? వచ్చా షూ? ఏం చేస్తాను వాడిని? ఎందుకు కొడతాను వాడిని అసలు? మనుషులు పశువులా ఇంత దారుణంగా కొట్టిండే వాడిని? అరే లేరా. ఆశీష్ గారు షూ వేసుకుని మామే చేసుకున్నాడు వీడు. అవి మా బాబు కొనిచ్చిన షూరా. ఆ బొచ్చుల షూ కోసం ఇంతగానం చేయాలా? అట్లాంటి షూలు ఎన్ని కావాలి చెప్పు నీకు? అవి వాళ్ళ నాన్న కొనిచ్చిన షూస్ రా. వాళ్ళ నాన్న చనిపోయినరా. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया. బిడ్డ నిరంజను, తల్లి నిన్ను ఏ రోజు ప్రేమగా చూడలేదయ్యా. తప్పైంది. నిన్ను గావరం చేస్తే ఎక్కడ నా మాట అట్లా చేసిన బిడ్డ. నువ్వు మంచిగా చదువుకొని మంచి నౌకరు తేవాలనే నా కోరిక బిడ్డ. అందుకే ఎంత కష్టమైన నేను చదివిపించిన బిడ్డ. ఇగో ఈ బూట్లు నీకే. నువ్వు ఈ బూట్లు వేసుకొని మంచిగా ఆఫీసర్ లెక్క తయారై బాపు నాకు నవ్వు వచ్చింది అన్న రోజయ్యా ఈ జీవితానికి అర్థము. నిన్ను తెల్లంగి నల్ల బూట్లతోనే చూడాలని ఈ తండ్రి కోరిక బిడ్డ. ఇతరుల వస్తువులను అడిగి తీసుకోండి, కానీ వాటిని తిరిగిచ్చే వరకు వాటి బాధ్యత మీదే. ఎందుకంటే కొన్ని వస్తువుల విలువను కాదు, జీవితకాల జ్ఞాపకాలను మోస్తాయి. కొంతమందికి అదొక వస్తువు మాత్రమే, మరికొందరికి అది జీవితకాల జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకమే అమానత్. బ్రో నేను వాటర్ తాసి వస్తే చూడండి. అరే ధ్రువ్, నువ్వేంటి హాయ్ సార్. ఇంటర్వ్యూకి వచ్చినావా? అవును సార్, 3 years అవుతుంది జాబ్ లేక. నువ్వు జాబ్ రావద్దని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నీకు జాబ్ ఎవడిస్తారా? అదేంది సార్ అట్లాంటి వాళ్ళు? మరేంద్రా ఇంటర్వ్యూకి ఇవ్వడానికి ఇట్లా వస్తాడారా? ఆ జుట్టు ఏంది, ఆ గడ్డం ఏంది? అదేం లేదు సార్, మొక్కుండే. సరే సర్లే, జాబ్లో జాయిన్ అయినాక ఆఫీస్కి మాత్రం నీట్గా రావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇది మన కంపెనీరా, నీకు చెప్పాను కదా కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అని. అది ఇదే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ రా. సార్ ఒక హెల్ప్ సార్,
జాబ్ ఇచ్చిన తర్వాత ఇంకేం హెల్ప్ కావాలరా? సార్ వాడు మా ఫ్రెండ్ గాడు, వానికి జాబ్ చాలా అవసరం సార్. అయితే అంటే సార్ వాడికి కూడా జాబ్ ఆఫర్ చేస్తే. నీకే కష్టం అంటే మళ్ళీ నీ దోస్త్ కంటవేంద్ర బై? సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్, వాడి టఫ్ సిచ్యువేషన్, వాడికి పేరెంట్స్ కూడా లేరు. అరే నీకు చెప్తే అర్థం కదా, ఉన్నది ఒకటే వేకెన్సీ, దాని ఇద్దరికి ఎట్లా ఇస్తారు చెప్పరా? సార్ మరి నాకు బదులు వాడికి ఇవ్వండి సార్. అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఉన్న ఒక్క వేకెన్సీకి 209 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మరి నువ్వేమో నీ ఫ్రెండ్కి ఇవ్వమంటున్నావు. సార్ నాకు జాబ్ అనేది ఒక చాయిస్, కానీ వాడికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, అది వాళ్ళ ఫాదర్ కోరిక. సరే ఇక నీ ఇష్టం రా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే నీకు రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇదంతా వాడికి ఏం చెప్పకండి సార్. సరే ఇక నీకేం పని, ఇంటికి వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, యువర్ రెజ్యూమ్. హలో నిరంజన్, ఐఎమ్ ప్రకాష్, co-founder of SoftMaco. Welcome to SoftMaco.